వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోని విశ్వంబర అతి పెద్ద ప్రాజెక్ట్. ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలోనే జరుగుతున్నాయి. ఇక బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. అలానే భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఈ చిత్రంలో ఉన్నారని చెప్పాలి. ఇక విఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ అని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ఠ చాలాసార్లు చెప్పారు. ఇక తాజాగా ఈ మూవీ టీం మెగా అభిమానులకి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఒక చిన్ని టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. ఇక మేకింగ్ విజువల్స్, చిరంజీవి లుక్ ను ఈ టీజర్ లో రివీల్ చేయబోతున్నారట. ఇక ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ టీజర్ వేరే రేంజ్ లో ఉంటే మాత్రం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగే అవకాశం కూడా ఉంది. కీరవాణి ఈ సినిమాకి సంగీతం అయితే అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన కూనల్ కపూర్ ఒక పవర్ఫుల్ రోల్ లో కూడా నటించబోతున్నారు. ఇక ఈ విషయాన్ని ఇటీవలే మూవీ టీం అయితే ప్రకటించింది. అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారు అన్నది మాత్రం ఇంకా చెప్పలేదు. ఇక త్రిషతో పాటు నా సామిరంగ హీరోయిన్ అషికా రంగనాథ్ కూడా విశ్వంబరాలో నటిస్తూ ఉండడం విశేషమనే చెప్పాలి. మొత్తం మీద ఈ సినిమాలో 5 హీరోయిన్లు ఉండబోతున్నారని ఎప్పటి నుంచో కూడా టాక్ అయితే ఉంది. ఇప్పటికే త్రిష, అషికా పేర్లు అయితే ప్రకటించారు. ఇక త్వరలోనే మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా పేర్లను కూడా రివీల్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఇందులో రావు రమేష్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. ఆయనే మెయిన్ విలన్ అని కూడా అంటున్నారు కొంతమంది. కానీ ఇప్పటి వరకు మూవీ టీం అయితే దీనిపైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక మొన్నటి వరకు కూడా హైదరాబాద్ లోని ఒక భారీ సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ అయితే జరిగింది. జూలై చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని వశిష్ఠ గట్టిగా అనుకుంటున్నారట. మరి ఇప్పటికే చాలా యాక్షన్ సీక్వెన్స్ లో చిత్రీకరణ పూర్తయిందని కూడా సమాచారం అయితే ఉంది. ఇక విజువల్స్, విఎఫ్ఎక్స్ ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండే ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జోనర్లో ఈ చిత్రం అయితే రాబోతుంది. ఇక ఈ చిత్రంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అందరు కూడా గట్టిగా అనుకుంటున్నారు. చిరు నటించిన చివరి చిత్రం బోలా శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.